అధ్యాయం. మొదటి వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. చాలమ్మా, థ్యాంక్ యూ. మరొకసారి గట్టిగా చదవండమ్మా, మరొకసారి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. చాలమ్మా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో తలలు పైకెత్తుదాం. మనకందరికీ తెలిసిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకరి పేరు ఏశావు, రెండవ అతని పేరు యాకోబు. యాకోబు, ఏశావు. యాకోబు, ఏశావులు ఇద్దరు ఇస్సాకు, రిబ్కాలకు పుట్టిన కుమారులు, సంతానం. వీరిద్దరి గురించి మనకందరికీ బాగా తెలిసిన సత్యం. యాకోబు అంటే ఏం చెప్తారు? రాత్రంతా ప్రార్థన చేశాడు అని మనకందరికీ బాగా తెలుసు. యాకోబు గురించి విన్నప్పుడు, దైవజనులు చెబుతూ ఉన్నప్పుడు, ఈరోజు ఎలాగైనా సరే రాత్రంతా నేను కూడా యాకోబులాగా ప్రార్థన చేయాలి అనుకుంటాం. ఇంటికి వెళ్ళేసరికి 4 ముద్దలు తినేసరికి నిద్రపోతాం. అంటే మీరు కాదులేండి, సహజంగా కొందరు వాక్యం వింటూ ఉన్నప్పుడు మాత్రం ఈ రాత్రి ఎలాగైనా సరే అనుకుంటాం. ఇంటికి వెళ్ళేసరికి రేపు రాత్రి ఉందిలే అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో యాకోబు, ఏశావు. ఏశావు వేటాడుతూ ఉంటాడు. అరణ్యంలోకి వెళ్ళి యాకోబు ఇంట్లో కూర్చొని సాధువు అని వాక్యంలో రాయబడి ఉంది. వంట చేస్తూ ఉంటాడు. ఒకసారి ఏశావు వేటాడి వేటాడి అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఆకలేస్తూ ఉంది ఏశావుకి. తమ్ముడిని చూసి, ఏం చేశావు? మంచి సువాసన వస్తుంది, ఎర్ర ఎర్రగా కనపడుతూ ఉంది, ఏం చేశావు తమ్ముడా అంటే, నేను చిక్కుడుకాయ కూర చేశాను అంటాడు యాకోబు. సరే, నాకు ఆకలేస్తూ ఉంది, తిరిగి తిరిగి అలసిపోయాను, ఆ చేసిన వంట ఏమిటి నాకు కాస్త పెట్టు అంటాడు యాకోబు. ఊరికే పెడతారా? ఊరికే పెడతానా? నేను ఇంట్లో ఉండి కష్టపడి బాగా చూసేదానికి ఎర్ర ఎర్రగా ఉన్న ఈ కూర నేను చేసుకొని తినేదానికి నేను చేసుకుంటే నీకు ఊరికే ఇస్తానా అని యాకోబు అంటే, ఏం కావాలో చెప్పు అంటే జ్యేష్ఠత్వాన్ని అడుగుతాడు. అప్పట్లో జ్యేష్ఠత్వపు హక్కు అనేది చాలా ప్రత్యేకమైంది. తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు ఇంటికి అన్న అంటే పెద్ద కొడుకు. ఆ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు కావాలి అని యాకోబు అడిగితే ఇచ్చేస్తాడు. ఇక విస్తరించేదానికి కాదు కానీ తెలిసిన విషయాలు చెప్తున్నా. ఈ విషయాలు ఇచ్చేస్తాడు. యాకోబు మంచి వంట చేస్తాడు. సహజంగా స్త్రీలకు చాలామందికి వంటలు చేసేది రావాలి, కానీ వంటలు చేసేది రాక ఈరోజు అన్ని ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. నాకు తెలిసి మీరు కనుక యాకోబు టైంలో ఉండింటే ఆయనతో మీకు వంట నేర్పించేవాడిని. అంటే రాని వాళ్ళకి అంత మంచి వంట చేస్తాడు, చూస్తే కానీ తినాలనిపిస్తుంది. అలాగూ ఏశావుకు అనిపించింది, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఇది మొదటిసారి మోసం చేశాడు. రెండవసారి ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఏశావును పిలిచి, నాయనా నువ్వు వేటాడి నాకు మాంసాన్ని తీసుకొనిరా, నేను తిని దానిని ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించి నేను తింటాను అన్నాడు. ఈ సంగతి రిబ్కా విని యాకోబుని పిలిచి, మీ నాన్న మీ అన్నతో ఇలా చెప్పాడు, నువ్వు వెంటనే వెళ్ళి ఒక పొట్టేలుని, ఆ మేకపిల్లని అన్నిటిని వధించి తీసుకొనిరా, నేను నీకు వంట చేస్తాను, మీ నాన్నకు తీసుకెళ్ళి ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది అని తల్లి చెప్పింది. అప్పుడు యాకోబు అంటాడు, మా అన్నకి ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, తర్వాత నేను నున్నని వాడను, మా నాన్న నన్ను దగ్గరికి పిలిచి నేను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు నన్ను పట్టుకుంటే తెలిసిపోతుంది. ఎవరని తెలుస్తుంది? యాకోబు అని తెలుస్తుంది. అప్పుడు నేను శపించబడతాను కదా. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఆ శాపం నా మీదకి వస్తుంది, నువ్వు వెళ్ళి తీసుకొని రా అని చెప్తుంది. చేసిన తర్వాత వధిస్తాడు కదా. వధించిన తర్వాత ఆ తోలు ఉంటుందా, ఆ తోలుని యాకోబు మెడ మీద
చేతులకి అతికిస్తుంది. తర్వాత తండ్రి ఆశీర్వదిస్తాడు. స్వరమేమో యాకోబుది అంటాడు, స్వరమేమో యాకోబుది అంటాడు, పట్టుకొని చూస్తే ఎవరిలాగున్నాడు? యేషోబులాగా. ఇది రెండవసారి మోసం చేస్తాడు. వాళ్ళ అన్న తెలుసుకొని యాకోబును చంపడానికి తనను తాను ఓదార్చుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ విని యాకోబుని పిలిచి, ఇదిగో నాయన యాకోబు, ఒకే రోజు మీరిద్దరిని పోగొట్టుకుంటే నేను చూస్తూ తట్టుకోలేను. పలానా దేశంలో పలానా ఊర్లో నా అన్న ఉన్నాడు, అంటే నీ మేనమామ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తల దాచుకో కొన్ని రోజులు. మీ అన్న కోపం చల్లారిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే మళ్ళీ వద్దు అని తల్లి యాకోబుని పంపిస్తుంది. తల్లి యాకోబును పంపించిన తర్వాత యాకోబు వెళుతూ ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి ఒక స్థలంలో పడుకుంటాడు. ఆ స్థలంలో ఉన్న ఆ రాయి తీసుకొని తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఒక కళ కనపడుతుంది. ఆ కళలో ఆకాశానికి నిచ్చెన వేయబడి ఉంటుంది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఈ కళను దేవుడు చూపిస్తాడు. అప్పుడు యాకోబు ఒక మాట అంటాడు దేవునితో. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం. మీరంతా చదువుకోండి, కానీ నేను చెప్పాల్సిన ఆ మాట చెప్తాను. 28వ అధ్యాయము 20 వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. థ్యాంక్ యూ అమ్మా. అందరు తల పైకెత్తండి. యాకోబు పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఒక కళ చూపించాడు. ఆ కళలో దేవుడు మాట్లాడతాడు కొన్ని విషయాలు. దానికంటే పై వచనాలు తర్వాత చదువుకోండి. యాకోబు దేవునితో కూడా మాట్లాడతాడు. అయ్యా, తినేదానికి నాకు ఆహారాన్ని ఇస్తే, చెప్పండి అందరూ, కట్టుకునేదానికి వస్త్రాలు ఇస్తే, తిరిగి నేను మరలా ఈ స్థలానికి వచ్చి మందిరం కడతాను. ఆ తర్వాత నేను సంపాదించిన దాంట్లో నీవు నాకు ఇచ్చిన దాంట్లో 10వ వంతు నీకు ఇస్తాను అని యాకోబు దేవునితో తీర్మానం చేస్తాడు. ఇది చాలా బాగుంది ఇంతవరకు. తర్వాత వాళ్ళ మామ ఇంటికి వెళతాడు. అక్కడ ఆస్తిని సంపాదిస్తాడు, వివాహం చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, విస్తారమైన ఆస్తిని దేవుడు ఇచ్చాడు. తర్వాత దేవుడు మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు అంటాడు. అప్పుడు యాకోబు తిరిగి వాళ్ళ మామ ఊరిలో నుంచి భార్యల్ని పిల్లల్ని సమస్తాన్ని తీసుకొని బయలుదేరతాడు. బయలుదేరి ఎక్కడికి వస్తాడు చూడండి. ఆదికాండం 33వ అధ్యాయం. ఆదికాండం 33వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అను పేరు పెట్టబడెను. 19వ వచనం అమ్మ. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. థ్యాంక్ యూ అమ్మా. తలలు పైకెత్తండి అందరూ. దీనికంటే ముందు వచనాల్లో యాకోబు బయలుదేరి వస్తున్నప్పుడు ఏశావు 400 మందిని వెంటబెట్టుకొని యాకోబును ఎదుర్కొనే దానికి వస్తున్నాడని తెలిసినప్పుడు యాకోబు రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు శత్రుత్వాన్ని పెంచుకున్న అన్న మనసు మారిపోయి తమ్ముడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు, క్షమించుకుంటారు. అది జరిగిన స్టోరీ. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వచ్చాడు? 1 సుక్కోతు, 2 షెకెము. దయచేసి జాగ్రత్తగా గమనిద్దాం. యాకోబు తన అన్న చేతుల్లో నుంచి ప్రాణాన్ని కాపాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. మరి యాకోబు రావాల్సిన స్థలం ఏమిటో తెలుసా? బేతేలు. ఎక్కడికి రావాలి? బేతేలు. దైవజనులు మరి నాకు చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చాలా సందేశాలు, చాలా విషయాలు ప్రభు నాతో మాట్లాడాడు. చివరిగా ఈ వాక్యాన్ని ప్రభు నాకు జ్ఞాపకం చేశాడు.
యాకోబు రావాల్సిన స్థలం ఏమిటంటే బేతేలు. బేతేలుకి ఎందుకు రావాలి అంటే దేవుడు దర్శించిన స్థలం, దేవుడు మాట్లాడిన స్థలం. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు యాకోబును దర్శించిన తర్వాత ఆస్తి సంపాదించుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, విస్తారమైన ఆస్తిని సంపాదించి దేవుడు యాకోబుకి ఇచ్చి యాకోబుని బహుగా దీవించాడు. ఆ తర్వాత బేతేలుకు వచ్చి దేవునికి అక్కడ చెప్పినట్లుగా మందిరం కట్టాలి, సంపాదించిన దాంట్లో దేవునికి ఇవ్వాలి. కానీ యాకోబు దాన్ని మర్చిపోయి సుక్కోతుకు వచ్చాడు, షెకెముకి వచ్చాడు. కొంచెం బేస్ తమ్ముడు వచ్చాడు. దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. యాకోబు ఒక మాటలో చెప్పాలంటే చేసిన మేలులు మర్చిపోయాడు, దేవునితో చేసిన తీర్మానాన్ని మర్చిపోయాడు. యాకోబు రావలసిన స్థలము బేతేలు, కానీ సుక్కోతుకి వెళ్ళాడు, షెకెముకి వెళ్ళాడంటే యాకోబుని దేవుడు దీవించిన తర్వాత, యాకోబుని దేవుడు ఆశీర్వదించిన తర్వాత, యాకోబుకి దేవుడు సమస్తాన్ని ఇచ్చిన తర్వాత, ట్రిపుల్ తమ్ముడు కొంచెం ఇచ్చిన తర్వాత యాకోబు ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి మర్చిపోయాడు. అంటే దేవుణ్ణి అంటే దేవునికి ఇచ్చిన తీర్మానాన్ని మర్చిపోయాడు. ఈరోజు చాలామంది సంపాదించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు, ఆస్తిపాస్తుల్ని పోగు చేసుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు. దేవుడు ఏమిచ్చాడో దాన్ని బట్టి తృప్తి చెందుతున్నారు, కానీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. అలా మర్చిపోయి చాలామంది జీవితాల్లో కన్నీళ్ళ మధ్యలో జీవిస్తున్నారు. సంపాదించిన తర్వాత దేవుని మర్చిపోయాడు, దేవునికి ఇచ్చిన తీర్మానాన్ని మర్చిపోయాడు, రావలసిన స్థలాన్ని మర్చిపోయాడు, అన్ని పోగు చేసుకున్న తర్వాత చేసిన తీర్మానాన్ని మర్చిపోయాడు. బైబిల్ గ్రంథంలో మనకి బాగా తెలుసు, మీరేం బైబిల్ తెరవకండి, నేనే చెప్తాను. ఒక అతనికి దయ్యం పట్టింది. దయ్యం పడితే యేసు ప్రభు ఏం చేశాడు? ఆ దయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఒక వ్యక్తి వీడు బాగుపడిన తర్వాత ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో ఉండకుండా వీడేం చేస్తున్నాడో తెలుసా? నేను బాగుపడ్డాను, యేసు ప్రభు నన్ను బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, సంవత్సరాల తరబడి పీడింపబడుతున్న ఈ శాపంలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు అని వీడు సంకలు ఎగరేసుకుంటూ ఊరంతా తిరుగుతున్నాడు. అయితే వీని శరీరంలో నుంచి విడిచి వెళ్ళిపోయినటువంటి దయ్యం ఉంది కదా, ఉందా దయ్యం? ఎక్కడుంది? ఎక్కడుందంటే మీరు కొనుక్కుంటారు. దయ్యం ఉంది కదమ్మా. ఈ వీడిని విడిచి వెళ్ళిపోయినటువంటి దయ్యానికి ఒక చోట స్థలం కావాలి. అది స్థలం కోసం వెతుకులాడుతుంది. అటు ఇటు వెతుకులాడుతూ ఉంటే దానికి ఒక ఆలోచన వచ్చింది. నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాని స్థలం ఎలా ఉందో చూద్దాము, ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దామని అనుకుంది. ఇల్లు అనగా మన హృదయం. చూసింది, వచ్చి తొంగి చూసింది, ఆహా ఇల్లు బాగా ఖాళీ ఉంది. మనం ఇంట్లో చేరేటప్పుడు ముందు ఇల్లు చూసుకొని వస్తామా, లేకపోతే సరాసరి అన్నీ వ్యాన్లో వేసుకొని వెళ్తామా? ఇల్లు చూసి ఖాళీగా ఉంది, బాగుందని వెళ్తాం. అలాగే మనలాగే మనం చూసుకున్నట్లుగా అది కూడా చూసుకుంది. చూసి వెళ్ళి, హలో మిమ్మల్ని పిలుస్తున్నా వెనకాల మీరే, మీకు ఎక్కడ స్థలం లేదా, మీకుండేదానికి చోటు లేదా, స్నేహితులారా రండి, నేను ఒక స్థలం చూశాను, ఆ ఇల్లు చాలా బాగుంది, ఖాళీగా ఉంది, ఎవరు లేరు అని 7 చెడ్డ దయ్యాలను పిలుచుకొచ్చింది. ఎన్ని దయ్యాలు? దీనికంటే చెడ్డవి. అంటే ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. బాగుపడిన వ్యక్తి ఎక్కడుండాలి? మేలు పొందుకున్న వ్యక్తి ఎక్కడుండాలి? రక్షించబడిన తర్వాత ఎక్కడుండాలి? ప్రభు చేత అన్ని దీవెనలు పొందుకున్న వ్యక్తి ఎక్కడుండాలి చెప్పండి? దేవుని మందిరంలో ఉండాలి. ఒకసారి ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. అన్న ప్రార్థన చేయండి, ఉద్యోగం కావాలి అన్నాడు. ప్రార్థన చేశాను. ఇక నేను ఆ ఊరికి ఎప్పుడు వెళ్ళినా అతడు వస్తాడు. నేను వస్తున్నానని తెలుసుకొని వాక్యం వినడానికి వస్తాడు. ఒక 4-5 నెలల నుంచి రావట్లేదు, కనపడట్లేదు. ఒకసారి కనపడితే నేను అడిగాను, ఏంటి అన్న చాలా రోజులైంది ప్రార్థనకి రావట్లేదు, నేను ఎప్పుడొచ్చినా పనులన్నీ పక్కన పెట్టి వచ్చేవాడివి కదా, ఏమైందంటే అన్న ఉద్యోగం వచ్చిందన్న, ప్రార్థనకి దేనికన్నా అన్నాడు. టీచర్ ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం, ఇక ప్రార్థనకి దేనికన్నా అన్నాడు ఆయన. ప్రార్థనకి దేనికంటావేమిటి?
అన్న నేను వచ్చింది దేనికోసం? ఉద్యోగం కోసం. ఉద్యోగం కోసం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? నేను వచ్చింది ఉద్యోగం కోసం, ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఇక ప్రార్థనకి దేనికి అన్నాడు ఆయన. చూసారా, దేవుణ్ణి చాలామంది మర్చిపోతున్నారు, దేవునితో చేసిన తీర్మానాన్ని మర్చిపోతున్నారు. యాకోబు ఏం చేశాడో తెలుసా? అన్ని సంపాదించుకున్న తర్వాత, దేవుడు బహుగా ఆశీర్వదించిన తర్వాత, దేవుడు విస్తారంగా హెచ్చించిన తర్వాత దేవునితో చేసిన తీర్మానాన్ని మర్చిపోతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది దేవునితో చేసిన తీర్మానాన్ని మర్చిపోతున్నారు. చాలాసార్లు గమనించండి, చనిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు తీర్మానం చేశాం మనం? చనిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు నన్ను గనక బ్రతికిస్తే ప్రభువా నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు గనక ఉద్యోగం ఇస్తే నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, మీరు గనక నాకు వివాహం చేస్తే మరలా పిల్లలు పెద్దగా అయ్యేంతవరకు అస్సలు కనపడరు. మీరు కాదులేండి, కొందరు ఉన్నారు. అవునా? పెళ్ళి కావాలయ్యా, పెళ్ళి కావాలయ్యా, ప్రార్థన చేయండి అయ్యా రాజయ్య గారు అంటారు, పెళ్ళి అయిన తర్వాత అస్సలు కనపడరు. పిల్లలు కావాలి, పిల్లలు కావాలంటారు, పిల్లలు పుట్టిన తర్వాత అస్సలు కనపడరు. ఎప్పుడు కనపడతారు? పిల్లలు చెడిపోయి లోకంలో కలిసిపోయిన తర్వాత కనపడతారు. దేవునితో చేసిన తీర్మానాన్ని చాలామంది మర్చిపోతున్నారు. మన సంఘానికి ఒక ఆమె వస్తుంది, చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. వాక్యం చేత ఎన్నిసార్లు హెచ్చరించినా బాప్తీసం మాత్రం తీసుకోదు. ఒకసారి కూర్చోబెట్టి అడిగాను, ఏమ్మా బాప్తీసం ఎందుకు తీసుకోవంటే, మా పిల్లోనికి, మా కుమారునికి హాస్టల్లో సీట్ వచ్చిన తర్వాత తీసుకుంటానయ్యా అనింది. అంటే సీటుకి బాప్తీసానికి ఏమైనా సంబంధం ఉందా? సరే నీ ఆలోచన ఎలాగన్నా ఉండని ప్రార్థన చేసాం, హాస్టల్లో సీట్ వచ్చింది, తీసుకోవాలి కదా, తీసుకోలేదు. పిలిచి ఏమ్మా ఎప్పుడు తీసుకుంటావు అని అడిగాం. అయ్యా మా ఆయన బొలోరో వ్యాన్ కొనుక్కున్నాక తీసుకుంటాననింది ఆమె. బొలోరో ఏం చేస్తాం, సర్లేని ప్రార్థన చేసాం, బొలోరో వ్యాన్ ఇచ్చాడు. ఏమ్మా ఇప్పుడైనా తీసుకుంటావా, మనసు మారిందంటే అయ్యా ఇల్లు కట్టుకున్నాక తీసుకుంటాననింది. వర్షం పడితే ఇల్లంతా కారిపోతుంది, ఇల్లు కట్టుకున్నాక తీసుకుంటానంటే మంచి ఇల్లు కట్టింది, బిల్డింగ్ కట్టింది. మరి ఏమ్మా ఇప్పుడైనా తీసుకుంటామంటే మా ఆయన వద్దంటున్నాడు అయ్యంటది. మా ఆయన ఎన్నిసార్లు తీర్మానం చేసింది ఆలోచించాను. ఒక ఆదివారం ప్రార్థనకి రాకుండా వేరే ఊరికి వెళ్ళారు. హాస్టల్లో చేర్పించాడు కదా, బాబుని చూద్దామని వెళ్ళారు వాళ్ళు. బైకులో వెళ్తూ ఉంటే ముందర కూతురు కూర్చుంది, భర్త కూర్చున్నాడు, ఈమె కూర్చుంది. ఎవరు కింద పడలేదు, ఈమె ఒక్కతే వెనకాల కింద పడి జడకు పెట్టుకుంటారమ్మా ఏంటివి, అది తలలో గుచ్చుకుంది లోపలికి. ఎవరు కింద పడలేదు, ఈమె ఒక్కతే కింద పడింది. తలలో లోపల ఇంత లోతు కూర్చుకుంది, రక్తం కారుతూ ఉంది, కుట్లు పడ్డాయి. అంటే అలా జరగాలని కాదు, చేసిన తీర్మానాన్ని ఏం చేస్తున్నారు చాలామంది మర్చిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి, దేవునితో చేసిన తీర్మానాన్ని మనం ఎన్నిసార్లు మర్చిపోతున్నాం? సంఘంతో చేసిన తీర్మానాన్ని ఎన్నిసార్లు మర్చిపోతున్నాం? దైవజనులతో చేసిన తీర్మానాన్ని ఎన్నిసార్లు మర్చిపోతున్నాం? ఆలోచించండి. యాకోబు కూడా చేసిన తీర్మానాన్ని మర్చిపోయాడు. మర్చిపోయి ఎక్కడికి వచ్చాడు? సుక్కోతుకు వచ్చాడు, షెకెముకు వచ్చాడు. చేసిన తీర్మానాన్ని మర్చిపోయాడు. రావలసిన స్థలంలోకి రాకుండా, వెళ్ళవలసిన స్థలంలోకి వెళ్ళకుండా, బేతేలు అనగా మందిరం, దేవుని మందిరంలో ఆయన ఉండకుండా, ఆ స్థలంలో ఆయన నివాసం చేయకుండా సుక్కోతికి వెళ్ళాడు, షెకెముకి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో చూడండి. విస్తరించేదని కాదు కానీ మీకు కావలసిన మాటలు నేను అందిస్తాను ప్రభు కృపను బట్టి. చదవండి, ఆదికాండం 34వ అధ్యాయము 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. చదవండి అమ్మా. ఆ దేశం నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి. చాలమ్మా, థ్యాంక్ యూ. తలలు పైకెత్తండి అందరూ. యాకోబు సుక్కోతికి వెళ్ళాడు, షెకెముకి వెళ్ళాడు. షెకెము అనగా ఆ ఊరిలో ఉన్న రాజు కుమారుని పేరే ఆ దేశం పేరు పెట్టబడింది, షెకెము. సహజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత యాకోబుకి 12 మంది కుమారులు, ఒక కుమార్తె. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
12 మంది కుమారులు, ఒక కుమార్తె. సరే, యాకోబు వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నాడు, అక్కడ గుడారాలు కట్టుకున్నాడు, అక్కడ బలిపీఠం కట్టుకున్నాడు. సహజంగా ఎక్కడైనా ఒక ఊరికి వెళితే మనం ఏం చేస్తాం, ఈ ఊరు ఎలా ఉందో చూద్దాం, ఏ విధంగా ఉందో చూద్దాం, ఏం దొరుకుతాయో చూద్దామని వెళ్ళిపోతాం సహజంగా ఎక్కడైనా చేరితే, ఎక్కడైనా కొత్త ఊరికి వెళితే. అలాగే యాకోబు కూతురు దీన బయటికి వెళ్ళేది. అలా వెళ్ళి సరదాగా చూసి వద్దాం ఊరిని, రాజకుమార్తెలు ఏ విధంగా ఉన్నారో చూద్దామని వెళ్ళింది. అక్కడ ఒకడు దుర్మార్గుడు ఈమెను చూసి ఈమెను ఎత్తుకెళ్ళి బలవంతం చేసి ఆమెతో శయనించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మానభంగం చేశాడు. ఎవరిని? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినమ్మా? యాకోబు కూతుర్ని. వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి, ఎవరి ఏం పేరు? ఆమె పేరమ్మా దీన. చేశాడు. తర్వాత ఈ సంగతి యాకోబుకి తెలుస్తుంది, మౌనంగా ఉండిపోయాడు ఏం చేయలేక. అన్నలకు తెలుస్తుంది, అన్నలకు కోపం వచ్చింది, పగ పెట్టుకున్నారు, ద్వేషం పెట్టుకున్నారు, కక్ష పెట్టుకున్నారు. కపటం ఆడి వానితో వివాహం చేస్తారు దీనాను. ఒకరోజు దీనా అన్నలు ఏం చేస్తారో తెలుసా? అన్నలు ఆ ఊరిలోకి వెళ్ళి రాత్రికి రాత్రి ఆ ఊరిలో ఉన్న మగపిల్లలందరినీ, మగవాళ్ళనందరినీ చంపేస్తారు. చూడండి, ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండం 34వ అధ్యాయము 26వ వచనం, 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో 2 అనగా దీన సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. చదవండమ్మా. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలోను పెరిజ్జీలలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనం అగుదుమని చెప్పెను. అందుకు వారు వేసి ఎడల జరిగించినట్లు మా సహోదరు ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. థ్యాంక్ యూ. మాత్రాలు పైకి ఎత్తండి అందరు, నేను చెప్తాను వినండి. దీన అన్నలు వెళ్ళి ఆ ఊరిలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేస్తారు. రాత్రికి రాత్రి చంపేసి ఆ ఇంట్లో ఉన్న దీనాను తీసుకెళ్ళిపోతారు. అప్పుడు యాకోబు అంటాడు, ఎందుకయ్యా ఇంత ఘోరం చేశారు, ఇంత ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డారు? నా సంఖ్య తక్కువ, నా వెనకాల ఉన్న బలం తక్కువ. ఇప్పుడు వీరందరూ వచ్చి నన్ను చంపితే అప్పుడు నా స్థితి ఏమైపోతుంది? నన్ను చంపేస్తారు కదా, నా పరిస్థితి ఏమైపోతుంది, మీ పరిస్థితి ఏమైపోతుంది అని యాకోబు మాట్లాడతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. యాకోబే గనక బేతేలకు వచ్చి ఉంటే, యాకోబే గనక దేవుడు కనపడిన స్థలంలోకి వచ్చి ఉంటే, యాకోబే గనక దేవుని మందిరము అని పిలువబడుతున్న బేతేలు అని ఆ స్థలంలోకి వచ్చి ఉంటే, కూతురుని వాళ్ళు మానభంగం చేసేవాళ్ళు కాదు. అది కూతురి జీవితం కన్నీళ్ళ మధ్యలో ఉండేది కాదు. కూతురి జీవితంలో ఆ మచ్చ ఉండేది. దయచేసి అందరు వింటున్నారా? ఇక్కడ వినండి. యాకోబు బేతేలుకు వెళ్ళి ఉంటే షెకెముకు వచ్చేవాడు కాదు, సుక్కోతుకు వెళ్ళేవాడు కాదు. యాకోబు కూతుర్ని తీసుకెళ్ళి మానభంగం చేసేవాళ్ళు అందరు చెప్పాలి, అందరు పలకండి, కాదు. యాకోబు ఆ ప్రాంతానికి వెళ్ళడం ద్వారా కూతురి జీవితంలో మచ్చ ఏర్పడింది. యాకోబు ఆ స్థలానికి వెళ్ళడం ద్వారా యాకోబు కుమారులు హంతకులయ్యారు. ఒకసారి ఆలోచించండి. యాకోబు చేసిన పొరపాటు పిల్లల జీవితాల్లో మచ్చలు ఏర్పడుతున్నాయి. యాకోబు చేసిన పొరపాటు కుమారులను హంతకులుగా చేసింది. యాకోబు చేసిన పొరపాటు కూతురి జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఈరోజు తల్లిదండ్రులుగా మనం చేసే పొరపాట్లు పిల్లలకు శాపాన్ని తీసుకొస్తున్నాయా, దీవెనను తీసుకొస్తున్నాయా? తల్లిదండ్రులుగా మనం ప్రవర్తించే ఆ ప్రవర్తన మన పిల్లల జీవితంలో మచ్చలను తీసుకొస్తున్నాయా, లేకపోతే ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాయా?
తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులు చేసే పొరపాటు పిల్లల జీవితాన్ని శాపాలుగా మారుస్తున్నాయి. తల్లిదండ్రులు చేసే పొరపాటు పిల్లల జీవితాన్ని కన్నీళ్ళ మధ్యలో నెట్టివేస్తున్నాయి. తల్లిదండ్రులు చేసే పొరపాటు పిల్లల జీవితాన్ని హంతకులుగా మారుస్తున్నాయి, త్రాగుడుబోతులుగా మారుస్తున్నాయి, వ్యభిచారులుగా మారుస్తున్నాయి, తిరుగుబోతులుగా మారుస్తున్నాయి, చివరికి జైలు పాలు చేసి వారు చనిపోయేటట్లుగా చేస్తున్నాయి. తల్లిదండ్రులు చేసే ఒక్క పొరపాటు, తల్లిదండ్రులు చేసే ఆ చిన్న తప్పిదము పిల్లల జీవితంలో ఈరోజు రోడ్డున పడిపోతున్నాయి. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాల్లో, మన పిల్లల వ్యక్తిగత జీవితాల్లో మన ప్రభావం ఏ విధంగా ఉన్నది అన్న సంగతిని ఈ రాత్రి మనం గమనించాలి. ఓసారి ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. ఓ పాప, అన్న నా కోసం ప్రార్థన చేయండి అన్న అని అడిగింది. ఎంత వయసు అంటే 12 సంవత్సరాలు. నా పెద్ద కొడుకు, నా కొడుకుకి 12 సంవత్సరాలు, ఇప్పుడు 13. ఆ పాప నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగింది. ఏంటమ్మా దేనికి చేయాలి ప్రార్థన అంటే, అందరు వెళ్ళిన తర్వాత చెప్తానన్నయ్యా నేను. సరే చెప్పమ్మా అని అందరినీ పంపించేసాం. ఆ పాప వచ్చి నాకు ఎయిడ్స్ ఉంది అనింది. ఏముందంట? ఎవరు ఎయిడ్స్ కూడా ఆమెను అంటున్నారు. ఎయిడ్స్ ఉంది నాకు అనేది. నీకు ఎయిడ్సా? ఎలాగమ్మా ఎయిడ్స్ అంటే, మా అమ్మకి ఎయిడ్స్ ఉంది. మా అమ్మకి ఎయిడ్స్ ఉందండి. ఆలోచించండి ఒకసారి. తల్లిదండ్రులు చేసే పొరపాట్లు పిల్లల జీవితాల్లో శాపాన్ని నింపుతున్నాయి. ఈరోజు నువ్వు చేసే ఆ ప్రవర్తన, మనం ప్రవర్తించే ప్రవర్తన మన పిల్లలకు క్షేమాన్ని ఇవ్వాలి, దీవెనను తీసుకొని రావాలి, మన పిల్లలను ఆశీర్వాదకరంగా నడిపించగలిగేటట్లుగా ఉండాలి. అంతేగాని పిల్లల జీవితాల్లో శాపాలు నింపుతున్నారు తల్లిదండ్రులు. ప్రార్థనకు వస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు, పిల్లల ముందే కొట్లాడతారు, పిల్లల ముందే జుట్లు పట్టుకుంటారు, పిల్లల ముందే బూతులు మాట్లాడతారు, పిల్లల ముందే విచ్చలుడిగా ప్రవర్తిస్తారు. పిల్లల జీవితాలు ఏమైపోతాయి? పిల్లల ముందే సరసాలు ఆడతారండి కొంతమంది, అనొచ్చో లేదో. మందిరానికి వచ్చేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో మన పిల్లలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు? మనం చేసే పొరపాటు మన పిల్లల జీవితాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నాయి? ఓసారి ఓ ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టాం. దేవుని మహాకృపను బట్టి ఆయా ప్రాంతంలో మనం మీటింగ్స్ పెడతా ఉంటాం. అక్కడక్కడ మన సొంతంగా 2 days ఇంచుమించు 800 నుంచి 1000 మంది కూర్చొని వినగలిగిన సౌండ్ సిస్టమ్ని దేవుడు మనకిచ్చాడు. అక్కడక్కడ కూటాలు పెడతా ఉంటాం. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే రాసి ఇవ్వండి అని పేపర్ ఇచ్చాం. ప్రార్థన అవసరం రాసి ఇచ్చారు. మన ఇంట్లో ప్రతిరోజు 300 నుంచి 400 పేర్లు ఓ పుస్తకంలో రాసి ఉంటాయి. వాటి కోసం ప్రతిరోజు పాస్టర్ గారు చేయబెట్టి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మీకోసం ప్రార్థించినప్పుడు మేము దీవించబడతాం. అది వాక్యంలో రాయబడి ఉంది. అది ప్రార్థన రాయండి అని ఇచ్చాం ప్రార్థనకి. అందులో నేను ఇంటికి వెళ్ళి ఏం రాశారో చూద్దామని చూస్తే అందరు యవనస్తులండి. ఏం రాశారో తెలుసా? అన్నయ్య నాకు వివాహం కావాలి, వివాహం కోసం ప్రార్థన చేయండి. మా నాన్న త్రాగుతున్నాడు, మా నాన్న కోసం ప్రార్థన చేయండి. ఇదిగో మా ఇంట్లో అప్పులు ఉన్నాయి, అప్పుల కోసం ప్రార్థన చేయండి. మాకు ఇల్లు కావాలి, ఇల్లు కోసం ప్రార్థన చేయండి అని యవ్వనస్తులు రాశారు. సహజంగా ఇవన్నీ ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. ఆ రోజు ప్రభు నాతో మాట్లాడిన ఒక మాట ఏమిటంటే, ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పవలసిన తల్లిదండ్రులేమో త్రాగుడుబోతులు అయ్యారు, చెప్పవలసిన తల్లిదండ్రులేమో సోమరిపోతులు అయ్యారు, చెప్పవలసిన తల్లిదండ్రులేమో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆ భారము, ఆ బాధ్యత ఎవరికి వచ్చింది? పిల్లలకు వచ్చింది. దయచేసి గమనించండి. యాకోబు చేసిన పొరపాటు దీనా జీవితంలో మచ్చలు ఏర్పడ్డాయి. మనం చేసే ఒక చిన్న పొరపాటే కదా అని మనం అనుకుంటాం, కానీ అది మన పిల్లల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మన పిల్లల జీవితాల్లో మచ్చలను నింపుతాయి. ఆలోచించండి. యాకోబు అదే చేశాడు. వెళ్ళవలసిన స్థలంలోకి వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళి పిల్లల జీవితాన్ని శాపంగా మార్చి హంతకులుగా చేశాడు. ఆ తర్వాత యాకోబు బాధపడుతున్నాడు. ఎందుకు ఇంత కీడు చేశారు నాకు? ఏం పని వచ్చింది మీకు అంటే, వాళ్ళు అంటారు, ఒక వేశ్య ఎడలా జరిగించినట్లు మా చెల్లెల్ని అలా చేయొచ్చున్న వాళ్ళు.
అసలు దీనా జీవితము యాకోబు కుమారులు ఆ విధంగా అవ్వడానికి కారకులు యాకోబే గనక కూర్చొని బాధపడుతున్నాడు. అప్పుడు ప్రభు మాట్లాడతాడు దేవుడు ఏమని, చదవండి ఇప్పుడు 35వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. చాలమ్మా, థ్యాంక్ యూ. తలలు పైకెత్తండి. యాకోబు కూర్చొని బాధపడుతూ ఉంటే దీనా జీవితం ఆ విధంగా మారిపోయింది, మచ్చ ఏర్పడింది, కొడుకులు హంతకులు అయ్యారని కూర్చొని బాధపడుతుంటే, కన్నీళ్లు విడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, లేచి బేతేలుకు వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. లేచి బేతేలుకు వెళ్ళు. ఇదిగో యాకోబు, ఎందుకని కూర్చొని ఏడుస్తున్నావు? ఎందుకని కూర్చొని కలవరపడుతున్నావు? ఏమైందయ్యా? నా పిల్లల బ్రతుకు చూడయ్యా ఏ విధంగా అయిందో, నా పిల్లల జీవితం చూడయ్యా ఏ విధంగా అయిందో అని దేవునితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు దేవుడు అంటాడు, లేచి బేతేలుకు వెళ్ళు. పైకి లే. అసలు నీవు ఉండవలసింది ఎక్కడ? నువ్వు నాతో చెప్పిన సంగతి ఏమిటి? బేతేలు. మరి ఎక్కడికి వచ్చావు? ఏమైంది? అయినా పర్లేదు, లేచి బేతేలుకు వెళ్ళు, పైకి లే. ప్రభు ఈ రాత్రి మరలా మాట్లాడుతున్నాడు, పైకి లేవాలి, మనం లేచి బేతేలులో కనబడాలి, బేతేలులో మనం నివాసం చేయాలి, పైకి లే అంటున్నాడు. యాకోబు, నీవు ఎవరి మధ్యలో ఉన్నావు? అన్యుల మధ్యలో ఉన్నావు. నువ్వు ఎక్కడుండాలి? ఎవరితో ఉండాలి? ఏ స్థలంలో ఉండాలి? నేను నీకు కనబడిన స్థలంలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరం అనే స్థలంలో గనక నీ ఉంటే నీ పిల్ల జీవితం బాగుండేది, నీ కొడుకుల జీవితం బాగుండేది. కానీ నీవు ఉండవలసిన స్థలంలో ఉండకూడని స్థలంలో ఉండి ఈరోజు కన్నీళ్ళు విడుస్తున్నావా? పైకి లే. ఈ రాత్రి ఎవరితో జీవిస్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరి మధ్యలో గుడారాలు వేశావు? బలిపీఠమే కట్టావు. ఎక్కడ కట్టావు? అన్యుల మధ్యలో కట్టావు. బలిపీఠమే కట్టావు. ఎవరితో సహవాసం? అన్యులతో సహవాసం. నువ్వు ఎక్కడుండాలి? ఎక్కడ తిరగాలి? ఏ స్థలంలో ఉండాలి? ఇక్కడికి వచ్చి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. పైకి లే. ఈరోజు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనం ఉంటున్న సహవాసంలో నుంచి పైకి లేవాలి, మనం తిరుగుతున్న అన్యుల ప్రాంతంలో నుంచి పైకి లేవాలి. అనగా దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? మనము సహవాసం చేస్తున్నది ఎవరితో? మనం ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాం? ఎలాంటి వారితో మనం తిరుగుతున్నాం? ఎలాంటి వారితో మనం కూర్చుంటున్నాం? ఎలాంటి వారితో మనం కలిసి భోజనం చేస్తున్నాం? ఆ సహవాసంలో నుంచి, ఆ ప్రాంతంలో నుంచి లేచి దేవుని మందిరం అనే ఆ మందిరంలో ఉన్నటువంటి మనుషులతో సహవాసం చేయాలి ఈ రాత్రి. ఆమేన్, హల్లెలూయా. మన మందిరానికి ఒక ఆమె వస్తుంది. అంతకుముందు అక్కడెక్కడ తిరిగేది, తర్వాత ప్రార్థనకు వచ్చేది. ఒకరోజు పనికని వెళ్ళింది. చాలామంది లైవ్ కూడా చూస్తూ ఉంటారు, మన విశ్వాసులు కూడా. పనికి వెళ్ళింది, పనికి వెళ్తారు వాళ్ళు. ఆమె ఇంకొక ఆమెతో కలిసి పనికి వెళ్ళేది. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇద్దరు కలిసి పనికి వెళ్తూ ఉంటే ఈమె పనికి వెళ్ళి ఆమె అక్రమంగా తిరుగుతుంది. అక్రమంగా తిరిగేది. ఈమెకేం చెప్పిందో తెలుసా? ఏం పర్లేదు, నీకు భర్త లేడు, అదేం తప్పు కాదు, పాపం కాదు, నేను వెళ్ళే చోటికి రా అని చెప్పేసి ఈమెను కూడా పాపంలోకి నెట్టేసింది. చూసారా? మనం చేసే సహవాసం ఎవరితో చేస్తున్నాం? అన్యులతో తిరగకూడదని కాదు, వాళ్ళతో ఉండకూడదని కాదు, వారి దగ్గర పని చేయకూడదని కాదు. పని చేసినప్పటికీ, తిరిగినప్పటికీ వారి క్రియలు మనలోనికి రాకూడదు. ఇశ్రాయేలు ప్రజలు వారితో సహవాసం చేసి, కీర్తనలో రాయబడింది కదా, ఇశ్రాయేలు ప్రజలు వారితో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. గనక ఈరోజు మనం ఎక్కడి నుంచి లేవాలో తెలుసా? అలాంటి సహవాసపు క్రియలు మనం చేసి ప్రార్థనలో పడిపోయాం. అలాంటి వారితో మనం సహవాసం చేసి ఆత్మీయతలో పడిపోయాం. ప్రార్థనకు వస్తూనే ఉంటారు, కానీ అటువంటి సహవాసపు క్రియలు, లోకపు క్రియలు కలిగిన వారితో జాగ్రత్తగా ఉండాలి మందిరంలో. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరు, మందిరంలోనే ఉంటారు. ఏం పర్వాలేదులే, ప్రార్థన చేయకపోయినా ఏం కాదు, కూర్చో చెట్టు కింద అంటారు కొందరు. ఏం పర్వాలేదు, వెళ్ళకపోయినా ఏం కాదు అని మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు.
ఏం పర్వాలేదు, ఈరోజు మందిరానికి వెళ్ళకపోతే ఏమైపోతుంది, వచ్చే వారం వెళ్ళొచ్చు కదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారి మధ్యలో నుంచి నీవు లేచి పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ స్థితిలో నుంచి ఈ రాత్రి నీవు లేచి దేవుని మందిరంలో నివాసం చేయాలి. ఆమెన్, హల్లెలూయా. కనుక లేవాలి, మనం ఆత్మీయ స్థితిలోనే పడిపోయినటువంటి వారి స్థానంలో నుంచి మనం లేవాలి. పైకి ఆత్మీయులుగా కనబడుతూ ఉంటారు కొందరు, పైకి ప్రార్థనా పరులుగా కనబడుతూ ఉంటారు కొందరు, పైకి మంచి విశ్వాసులాగా కనబడుతూ ఉంటారు కొందరు, కానీ వారు చేసే క్రియలు చనిపోయిన వారితో సమానం. అటువంటి వారి మధ్యలో నుంచి మనం లేచి పోగొట్టుకున్నటువంటి ఆత్మీయతను, పోగొట్టుకున్నటువంటి దర్శనాన్ని, పోగొట్టుకున్నటువంటి కళను, పోగొట్టుకున్నటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని మరలా పొందుకోవడానికి ఈ రాత్రి అటువంటి వారి మధ్యలో నుంచి పైకి లేవాలి. లేచి దేవుని మందిరంలో నివాసం చేయాలి. అప్పుడు కనపడిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను బలపరిచి నీ జీవితంలో మరలా పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని తిరిగి ఇస్తాడు. అందుకే పైకి లేవాలి మనం. పైకి లేచాడు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, లేచి బేతేలుకి వెళ్ళు అనే దానికంటే ముందు ఒక మాట అన్నాడు. ఏమని చదవండి అమ్మా, ఏమన్నాడు? నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. చాలమ్మా, తలలు పైకెత్తండి అందరూ. దేవుడు ఏమన్నాడు? లేచి బేతేలుకి వెళ్ళి అన్నాడు. ఆ ఒక్క మాట చెప్పి ముగించవచ్చు, కానీ దేవుడు ఇక్కడ ఒక నోటు చేశాడు. ఏమని? నీవు నీ సహోదరుడైన ఏశావు చేతుల్లో నుండి పారిపోతున్నప్పుడు అని ప్రభు ఎందుకు మాట్లాడాడో తెలుసా? ఇదిగో యాకోబు, వినండి, ఈ రాత్రి యాకోబులు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీ అన్న చేతుల్లో నుంచి పారిపోతున్నప్పుడు, ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని పారిపోతున్నప్పుడు, ఆదరణ లేక నా బ్రతుకు ఏమైపోతుందో అని అల్లాడిపోతూ పారిపోతున్నప్పుడు, భవిష్యత్తును గూర్చినటువంటి భయం నిన్ను వెంటాడుతున్నప్పుడు నేను నీకు కనబడ్డాను. అందరు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భవిష్యత్తును గూర్చినటువంటి భయం నిన్ను వెంటాడుతున్నప్పుడు ఎవరు కనపడ్డారు? హృదయంలో ఆదరణ లేని సమయంలో ఎవరు కనపడ్డారు? ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని పారిపోతున్నప్పుడు ఎవరు వచ్చారు? ఆ రాత్రి భయంకరమైనటువంటి ఆ స్థలంలోకి ధైర్యం ఇవ్వడానికి, బలాన్ని ఇవ్వడానికి, వెలుగునివ్వడానికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. ప్రభు అంటాడు, యాకోబు నీ స్థితిని మర్చిపోయావు, పూర్వపు స్థితిని మర్చిపోయావు, గత జీవితాన్ని మర్చిపోయావు. గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. పారిపోతున్నప్పుడు నీ పరిస్థితి ఏమిటి? భవిష్యత్తును గూర్చిన భయం నిన్ను వెంటాడుతున్నప్పుడు ఎవరు వచ్చారు? నేను కదా వచ్చింది. అది మర్చిపోవద్దు. మీ అన్న చేతిలో నుంచి ప్రాణాన్ని కాపాడింది ఎవరు? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏమిటి తెలుసా? మన స్థితిని, మన పూర్వపు స్థితిని మర్చిపోకూడదు. అది ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు. దీవించబడిన తర్వాత మర్చిపోతున్నారు. పాత స్థితిని మర్చిపోతున్నారు. పాత జీవితాన్ని మర్చిపోతున్నారు. ఒకప్పుడు ఏం తినేవాళ్ళమో మర్చిపోతున్నారు. ఒకప్పుడు ఎలాంటి వస్త్రాలు కట్టుకునే వాళ్ళమో మర్చిపోయారు. ఒకప్పుడు ఎలాంటి ఇళ్లలో నివసించే వాళ్ళమో మర్చిపోయారు. ఒకప్పుడు ఎంత రికాబాల షరలా బాబా, ఒకప్పుడు ఎలాంటి దరిద్రతలో బ్రతికే వాళ్ళు మర్చిపోయారు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దైవజనులు అయినటువంటి ప్రకాశయ్య గారిని పంపించాడు. ఆ పరిస్థితిలో నివాసం ఉంటున్నప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చాడు. అలాంటి దీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మన యొద్దకు దైవజనులను పంపించాడు. ఆ స్థితిని మర్చిపోవద్దు యాకోబు. ఈ రాత్రి ఈరోజు మర్చిపోతున్నారు. చాలామంది మర్చిపోయారండి. ఒకప్పుడు మనం ఎలా బ్రతికేమో మర్చిపోయారండి. ఈరోజు మనకు ఒక హోదా ఉందని, కొంత ఆస్తి సంపాదించామని, కొంత ఏదో పోగు చేసుకున్నామని, ఓ మంచి ఉద్యోగం సంపాదించామని, ఒక మంచి బిల్డింగ్ కట్టామని పూర్వపు స్థితిని మర్చిపోయి, ఏ స్థితిలో నుంచి పిలువబడ్డామో ఆ స్థితిని మర్చిపోయి, ఏ స్థితిలో ఉన్నప్పుడు దైవజనులు మన దగ్గరికి వచ్చారో అది మర్చిపోయి, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు వచ్చాడు అది మర్చిపోయి, ఏ స్థలంలో నన్ను ఆశీర్వదించాడు ఆ స్థలాన్ని మర్చిపోయి ఈరోజు విచ్చలవిడిగా స్థలాలు మారుతున్నారు చాలామంది. నీ పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకు. ఎవరు వచ్చారు నీ దగ్గరికి? ఏ సేవకులు వచ్చారు నీ దగ్గరికి? ఎవరిని పంపించాడు దేవుడి దగ్గరికి?
ఆ సేవకుల్ని మర్చిపోయి, ఆ సంఘాన్ని మర్చిపోయి, బలపరిచినటువంటి బేతేలు అనే ఈ మందిరాన్ని మర్చిపోయి, ధైర్యపరిచిన బేతేలు అనే ఈ సేవకుని మర్చిపోయి, ధైర్యపరిచినటువంటి బలం ఇచ్చినటువంటి భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మిగిల్చినటువంటి దైవజనుని మర్చిపోయి ఎక్కడుంటున్నారు ఈరోజు చాలామంది? ఆయా ప్రాంతాల్లో నివాసం చేస్తున్నారు. ఈ మందిరం కాకపోతే చెప్పండి, ఈ స్థలం కాకపోతే, ఈ పాస్టర్ కాకపోతే, ఈరోజు పాస్టర్లు అనకూడదు కానీ ఆ సమర్పణ లేదు. ఇప్పుడు అందరూ పూజారులాగా తయారయ్యారు చాలామంది. ఈ పాస్టర్ కాకపోతే ఆ పాస్టరు ఇది మీరు ఎవరు పలకరు, మీరు కొనుక్కుంటున్నారు ఏమిటో మరి చెప్పండి. ఈ పాస్టర్ కాకపోతే, ఈ మందిరం కాకపోతే, ఈ స్థలం కాకపోతే ఆ స్థలాలు లేవా? పాస్టర్లు లేరా? మందిరాలు లేవా? మరి యాకోబు అలాగే అనుకున్నాడు కదా, ఏ స్థలంలోకి వెళ్తే ఉంది? బలిపీఠం కట్టాం కదా. బలిపీఠం ఎక్కడ కట్టాడు? షెకెములో కట్టాడు బలిపీఠం. షెకెములో బలిపీఠం కట్టాడు. ఎవరికి? దేవునికే కట్టాడు బలిపీఠం. ఏ స్థలంలో అయితే ఏముంది? బలిపీఠం కడితే చాలు. ఏ స్థలం అయితే ఏమి? ప్రార్థన చేసుకుంటే చాలు. ఏ పాస్టర్ అయితే ఏమి? ప్రార్థనలు ఉంటే చాలు. ఏ సంఘం అయితే ఏమి? ప్రార్థనలు కనపడేస్తే చాలు. అది కాదు దేవుని వాక్యం చెప్పేది. నిన్ను దర్శించిన స్థలం బేతేలు, ఈ మందిరము. ఆ స్థితిని మర్చిపోవద్దు. పాత జీవితాన్ని మర్చిపోవద్దు. పూర్వపు స్థితిని మర్చిపోవద్దు. నిన్ను ఆదరించినటువంటి స్థలాన్ని మర్చిపోవద్దు. ఏ స్థలంలో నుంచి దైవజనులు మీ దగ్గరికి పంపించారో ఆ దైవజనుల నోటి నుంచి వచ్చిన వాక్కును మర్చిపోకూడదు. అలా మర్చిపోయి ఈరోజు చాలామంది స్థలాల్ని మారుస్తున్నారు, మందిరాల్ని మారుస్తున్నారు, దైవజనుల్ని మారుస్తున్నారు. మార్చి చివరికి కన్నీళ్ళ మధ్యలో జీవిస్తున్నారు. పోగొట్టుకున్న దీవించబడిన శాపంలో నుంచి దీవించబడిన ఆశీర్వాదంలో నుంచి శాపంలోకి వెళ్ళారు. మన మందిరానికి ఒక కుటుంబం వచ్చేది, తర్వాత ఇద్దరు పిల్లలు, నలుగురు వచ్చేవాళ్ళు. ఒకే ఇంట్లో ఉంటారు నలుగురు. వాళ్ళు ఏమంటారు? గుడ్డిస్తున్న వాళ్ళని ఏమంటారు ఇక్కడ అంటే ఒక ముక్క చదువు రాదు, గుడ్డిస్తున్న. ఆ స్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళ భర్త ఒక కేసులో జైలుకి వెళ్ళాడు. జైల్లో వేశారు ఆమె భర్తని జైల్లో వేశారు. బెయిల్ వచ్చేదానికి వీలు లేదు అన్నారు. బెయిల్ ఆ సమయంలో ప్రార్థన తెలుసుకొని మన దగ్గరికి వచ్చారు. తర్వాత వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు వాడు అప్పుడు 6వ తరగతిలోనే నడుము నొప్పి ఎందుకో మరి. బెంగళూరు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ప్రతి నెల 15,000 రూపాయలు ఖర్చు చేస్తారు. పనికి వెళ్తే కానీ పోషించబడలేరు. ఆ స్థితి వాళ్ళది. ఒక ముక్క చదువు రాదు, ప్రార్థన తెలియదు, పాటలు తెలియవు, ఏమి తెలియదు. ప్రార్థనకు వచ్చారు. దేవుని మహాకృపను బట్టి బెయిలు రాదు అన్నటువంటి వాళ్ళ ఆయనకి బెయిలు కూడా దేవుడు సహాయం చేశాడు. తర్వాత ఆ బాబుకి అటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఈరోజు ఒక మాత్ర కూడా వేసుకోవట్లేదు. దేవుడు బాగు చేశాడు. 3 సంవత్సరాలు బాగా ప్రార్థనకు వచ్చారు. 3 సంవత్సరాలలో బహుగా దీవించబడ్డారు. మేము ఆ ఇంటిని ప్రభు దీవించినట్లుగా మన మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరిని చూడలేదు. అంత దేవుడు బహుగా దీవించాడు. ఒకరోజు ఏం చేశారంటే ప్రార్థనకి రావడం మానుకున్నారు. ప్రార్థనకి రాలేదు. తర్వాత నేను ఫోన్ చేశాను, ఎందుకు రావట్లేదని అడిగితే కారణాలు ఏవి లేవు. తర్వాత మందిరానికి రమ్మని ఒక వ్యక్తిని పంపించాను, కారణాలు ఏమీ లేవు. వాళ్ళు బాగా పరిచర్యకి సహకారం చేసేవాళ్ళు, చక్కగా ముందుంటారు. నేను 1 సంవత్సరం వరకు బాధపడ్డాను. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది మానుకొని. 1 సంవత్సరం వరకు బాధపడ్డాను. ఒకరోజు దేవుడు దర్శనం చూపించాడు వాళ్ళ గురించి. వాళ్ళ భర్త మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడని. ఆమె నవ్వుతుంది భార్య. భర్త చనిపోయే ప్రమాదంలో ఉంటే భార్య నవ్వుతుంది. ఫోన్ చేసి చెప్పాం, దేవుడు ఇలా చూపిస్తున్నాడు, జాగ్రత్తగా, ఇప్పటికైనా పర్లేదు, మనమంతా ఒక కుటుంబంలో అన్నదమ్ములు కొట్లాడుకోకుండా ఉంటారా? అయ్యా చెప్పండి మీరు. కుటుంబం అన్నాక గొడవలు రావా? కుటుంబం అన్నాక మాటలు పెరగవా? కుటుంబం అన్నాక ఈ మాటలు ఆ మాటలు అనుకుంటాం, సాయంత్రం అయ్యేసరికి ప్లేట్లన్నీ శబ్దాలు చేసుకుంటే తింటాం. మరి సంఘం అంటే కుటుంబమే కదా. నాకు తెలియక అడుగుతా ఒక మాట, ఊరందరూ తిట్టినా ఏం పట్టించుకోరు, కానీ పాస్టర్ తిడితేనే
ఊరందరూ వచ్చి తిట్టినా, ఊరందరూ వచ్చి, నీ బంధువులు వచ్చి, నీ బలగం వచ్చి నిన్ను అన్ని మాటలు అన్నా మళ్ళీ వాళ్ళ చుట్టే తిరిగేది. నిజమా కాదా? పాస్టర్ ఒక మాట అంటే ఎవరు పలకట్లేదు, మరి అంత సీరియస్గా ఉన్నారేమో. మరి కొత్త సంవత్సరంలో హ్యాపీగా ఉండండి మీరు. ఏమా, ఊరంతా కలిసి తిట్టినా, బంధువులు తిట్టినా, అందరు తిట్టినా తిరిగి మళ్ళీ వాళ్ళ చుట్టే. అదే పాస్టర్ గారు ఒక మాట అంటే ఏమా, ఎందుకు వాళ్ళు తిట్టినప్పుడు తెలియదా? పాస్టర్ గారు బూతులు తిడతారా? మరి బంధువులు చెప్పండి, సత్యం చెప్పండి, ఇది మీరే అనుకోకండి, చెప్పండి, నిజమైనా కదా? బంధువులు బూతులు తిడతారు, పాస్టర్ గారు తిడతారా? బంధువులు మోసం చేస్తారు, పాస్టర్ గారు చేస్తారా? మరి ఎందుకు ఆయన మీద మీకు అంత కోపం? మీరు కాదులేండి, కొందరు. ఎందుకు అంత? ఆయన ఈ మాట అన్నాడు, ఆ మాట అన్నాడు అంటే తప్పేముంది? పాస్టర్ గారు గద్దిస్తే, కొడితే మనకు దీవెన కదా, అదే ఘనత కదా, అదే తైలాభిషేకం కదా. అలా ఎందుకు అనుకోం మనం? కారణం ఏంటంటే పాస్టర్ గారు అంటే మనకు అంత తేలిక, కరివేపాకు లాంటివాడు. నేను ఏం చేసినా పర్లే, నా చుట్టే తిరుగుతాడని కొందరు హెచ్చులు అంటారా, ఏమంటారు దాన్ని? ఆయన నా చుట్టే తిరుగుతాడు, నేను కావాలి ఆయనకి, నేను ఇచ్చేది కావాలి, నేను లేకపోతే సంఘమే లేదు, నేను లేకపోతే ఈ పిల్లరే లేదు, నేను లేకపోతే ఈ గుంపే లేదు, నా చుట్టే తిరుగుతాడని పాస్టర్ని బెదిరిస్తారు, దేవుణ్ణి బెదిరిస్తారు. అసలు పాస్టర్ని దేవుని బెదిరిస్తే ఎవరికి మేలు? ఎవరికి మేలండి? దేవుడు అంటాడు, హలో సమూయేలు గారు, ఎందుకంత బాధపడతావు? వాళ్ళు ఎవరిని తృణీకరించారు? నన్ను కదా, నీకెందుకయ్య అంత బాధ అన్నారు. సరే, ఫోన్ చేసి చెప్పాము దర్శనం, తర్వాత రాలేదు. కుటుంబం అన్నాక చిన్న వస్తూ ఉంటాయి, రండి అని చెప్పాము, రాలేదు. రాకపోగా ఏమైందో తెలుసా? బెయిల్ వచ్చినటువంటి ఆ భర్తని తీసుకెళ్ళి మరణశిక్ష వేశారండి. ప్రార్థనకు వస్తున్నప్పుడు రాజీకి వస్తామన్నారు కేసు పెట్టిన వాళ్ళు, తర్వాత మానుకున్నారు, విచ్చలవిడిగా లోకంలో కలిసి తిరుగుతున్నారు. మేము అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం అని స్థలాలు మార్చారు. వెళ్ళడం ద్వారా సంతోషమే, మాకేం బాధ ఏం కాదు. కానీ చివరికి జరిగింది ఏమంటే తెలుసా? భర్తకి మరణశిక్ష వేశారు, చనిపోయేంత వరకు జైల్లోనే ఉండాలి. దేవుడు చూపించినప్పుడు హెచ్చరించాం, మాట్లాడాం, ప్రేమతో చెప్పాము. మనసు మార్చుకొని పశ్చాత్తాపడి ఉన్నట్లయితే దేవుడు శిక్షను కొట్టివేస్తాడు కదా, ఆయన త్రోసి వేస్తాడు. సరే, ఆయన ఆ కేసును కూడా రద్దు చేసేటట్లుగా మనసు మారుస్తాడు కదా. ఈరోజు ఏమైపోతున్నారు తెలుసా? పాత జీవితాన్ని మర్చిపోతున్నారు. దీవించబడిన తర్వాత ఎలా బ్రతికామో మర్చిపోతున్నారు. హెచ్చించబడిన తర్వాత మనం ఏం తిన్నామో మర్చిపోతున్నారు. ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు దైవజనులు వచ్చారో, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఈ సంఘం ఆదరించిందో, ఏ స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఈ స్థితిలోనికి ఎవరు నడిపించారో అది మర్చిపోయి స్థలాలు మారి, మందిరాలు మారి, సేవకులు మార్చుకొని ఏదో మేము దీవించబడుతున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నామని వాళ్ళ తృప్తి అనుకుంటున్నారు. కానీ లోపల శాపం పరిపాలిస్తుంది. అందుకే యాకోబుతో దేవుడు అంటాడు, మీ అన్న నుంచి పారిపోతున్నప్పుడు మర్చిపోవద్దు యాకోబు, లేచి ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళి ఏం చేస్తావు? మందిరం కట్టు. అప్పుడు యాకోబు వెళ్ళి అక్కడ దేవునికి ఒక మందిరం కట్టాడు. ఆ మందిరమే బేతేలు. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ రాత్రి యాకోబులో నుంచి ప్రభు మనతో మాట్లాడిన ఒక మాట ఏమిటంటే, బేతేలులో ఉంటే మనకు క్షేమము, దేవుడు దర్శించిన స్థలంలో ఉంటేనే మనకు ఆశీర్వాదము, దేవుడు దర్శించి కనబడి కల ఇచ్చి బలపరిచిన ఆ స్థలంలో మనం నివాసం చేసినప్పుడే దీవెన, ఆరోగ్యము, క్షేమము, నెమ్మది కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఆ రోజు యాకోబు లేచి బేతేలుకి వెళ్ళాడు, తప్పును తెలుసుకున్నాడు, క్షమించబడ్డాడు. తిరిగి దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి మనం దేవుడు దర్శించిన స్థలంలో, దేవుడు బలపరిచిన స్థలంలో, దేవుడు మాట్లాడిన స్థలంలో, ఒకప్పుడు స్థితిలో నుంచి ఈ స్థితిలోనికి నడిపించిన స్థలంలో మనం ఉన్నప్పుడే మనము దీవించబడతాం,
మన పిల్లలు దీవించబడతారు, చేసే పనులు దీవించబడతాయి, మనం గొప్పగా వర్ధిల్లుతాం, ప్రభు కొరకు సాక్షిగా జీవించగలం. అలాంటి ధన్యత దేవుడి రాత్రి మనకిచ్చునుగాక. ఈ రోజు నుండి క్రమం తప్పకుండా బేతేలులోనే మనం నివాసం చేయాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూయండి, కళ్ళు మూయండి, అందరు కళ్ళు మూయండి, పెదాలు తెరవండి. అందరూ పెదాలు తెరుద్దాం. ఓ రికాబాల షరల కాబా. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేయి. ఏమిటి ప్రార్థన? మర్చిపోయాడు యాకోబు, దేవునితో చేసిన తీర్మానాన్ని మర్చిపోయాడు యాకోబు. అందరు ఎన్నోసార్లు దేవునితో తీర్మానం చేశాం కదా, ఎన్నోసార్లు దేవునితో మనం మాట్లాడాం కదా, అయ్యా నీవు నన్ను బ్రతికిస్తే నీ కొరకు ఇలా చేస్తానయ్యా, నీవు నన్ను బ్రతికిస్తే నీ కొరకు నేను ఇలా జీవిస్తానయ్యా, మీరు నాకు ఉద్యోగం ఇస్తే, మీరు నాకు వివాహం చేస్తే, మీరు నాకు రక్షణ ఇస్తే, మీరు నా ఇంటిని దీవిస్తే. అందరు పెదాలు తెరిచి ఈ రాత్రి చేసిన తీర్మానాన్ని మర్చిపోవద్దు సహోదరి సహోదరులారా. తీర్మానాన్ని మర్చిపోతే ఏమవుతుందో తెలుసా? యాకోబు చేసిన పొరపాటు పిల్లల జీవితాన్ని శాపాలుగా మార్చాయి. కూతురు జీవితాన్ని మానభంగం చేసినట్లుగా యాకోబే అక్కడుండి పెద్ద తప్పు చేశాడు. ఈరోజు నీ పిల్లలు నీ కళ్ళ ముందే ఎలాంటి స్థితిలో ఉన్నారో కారణం తల్లిదండ్రులు. అయ్యా మా పిల్లలు చెడిపోతున్నారయ్యా లోకంలో కలిసి, మా పిల్లలను కాలేజీకి పంపించిన తర్వాత చెడిపోతున్నారయ్యా అని అంటున్నారు చాలామంది. పిల్లలు చెడిపోతున్నది బయట కాదు, ఇంట్లో. తల్లిదండ్రులు మొదటిగా ఈరోజు మొరపెట్టాడు. చేసిన తీర్మానాన్ని మర్చిపోతే కన్నీళ్ళ మధ్యలో జీవించవలసి వస్తుంది. ఉండవలసిన స్థలంలో ఉండాలి మనం. ఎలాంటి వారి మధ్యలో నివాసం చేస్తున్నామో, ప్రార్థనకు వస్తున్నప్పటికీ ఎలాంటి వారి మధ్యలో సహవాసం చేస్తున్నామో, ప్రార్థనకు వస్తున్నప్పటికీ ఎలాంటి వారి మాటలు విని మన ఆత్మీయతను పోగొట్టుకుంటున్నామో, ప్రార్థనకు వస్తున్నప్పటికీ ఎలాంటి వారితో సహవాసం చేసి ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటున్నామో, ఆత్మీయతను పోగొట్టుకుంటున్నామో, దేవునికి ఇవ్వడంలో వెనకబడిపోయామో, ఈరోజు ఆ స్థితిలో నుంచి పైకి లేవాలి. చేయవలసిన వారితో సహవాసం చేయక, ఉండవలసిన స్థలంలో నీ ఉండక నీ దర్శనాలను పోగొట్టుకున్నావేమో, ఉండవలసిన స్థలంలో ఉండి సహవాసం చేయక నీ కళలను పోగొట్టుకున్నావేమో, ప్రవచన వరాన్ని పోగొట్టుకున్నావేమో, దర్శన వరాన్ని పోగొట్టుకున్నావేమో, గంటల తరబడి చేసే ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నారేమో. ఈ రాత్రి పైకి లేచి ఆ పోగొట్టుకున్నటువంటి ఆ స్థితిలో నుంచి మరలా ఈరోజు పురికొల్పబడాలి. అడుగు ప్రభుని అడుగు. పోగొట్టుకున్న ఆత్మీయతను తిరిగి నాకు ఇవ్వయ్యా. నా చుట్టూ ఉన్న సహవాసం నన్ను తెలియకుండానే నా ఆత్మీయతలో ముంచేసిందయ్యా. నా చుట్టూ ఉన్న సహవాసం నన్ను ప్రార్థనలో దిగజారిపోయేటట్లు చేసిందయ్యా. నా చుట్టూ ఉన్న సహవాసం, నేను చేసే సహవాసపు క్రియలు ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకునేటట్లు చేసాయి నాయన. ఈరోజు మరలా నేను పైకి లేవాలి. పైకి లేచి బేతేలులోనే నివాసం చేయాలి నాయన. నీ మందిరంలో ఉన్నప్పుడే మాకు క్షేమము నాయన. ఓరి కబల శరల కబాబ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరాన్ని ప్రభు ఎందుకు ఇచ్చాడు? మన గొప్ప వాళ్ళమనా? మనం ఏదో మేలు చేసామన్నా, 10 మందికి అన్నం పెట్టామన్నా, వస్త్రాలు ఇచ్చామన్నా, పుణ్యాత్ములమని ఇచ్చాడా దేవుడు మనకు? కాదు, లేచి బేతేలులో నివాసం చేయాలని. ఓ రికాబాల శరల కబాబా. పోగొట్టుకున్న ఆత్మీయతను తిరిగి పొందుకోవాలని దేవుడు అవకాశం ఇచ్చాడు. పోగొట్టుకున్నటువంటి ఆ ఆత్మీయతను తిరిగి పొందుకోవాలని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఒక తీర్మానం చేయి. నా ద్వారా నా పిల్లల జీవితంలో మచ్చలు ఉండకూడదయ్యా. మా నాన్న మారితే నేను మారుతా అంటున్నాడు కొడుకు. ముందు మా అమ్మను మారమని, అప్పుడు నేను మారుతా అంటుంది తల్లి. ఇవన్నీ మచ్చలు కాదా? ఆలోచించండి. పూర్వపు స్థితిని మర్చిపోయారు కదా. ఒకప్పుడు ఏం తినేవాళ్ళమో ఆలోచించండి.
ఒకప్పుడు ఎలాంటి వస్త్రాలు కట్టుకునే వాళ్ళం ఆలోచించండి. ఒకప్పుడు ఎలాంటి ఇళ్లల్లో ఉండే వాళ్ళం ఆలోచించండి. ఒకప్పుడు ఎలాంటి అవమానాల మధ్యలో, దరిద్రపు మధ్యలో బ్రతికే వాళ్ళం ఆలోచించండి. ఈరోజు ఈ స్థితిని ఇచ్చాడంటే ఎవరు కారకులు? ఎవరిని పంపించాడు మీ దగ్గరికి? ఏ సంఘాన్ని పంపించాడు? ఆలోచించండి. స్థితిని మర్చిపోకూడదు. ఎలాంటి స్థితిలో మనం పిలువబడ్డామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్షణను పొందుకున్నామో, దానిని నిర్లక్ష్యం చేస్తే, ఆ స్థలాన్ని, ఆ దైవజనుడిని, ఆ సంఘాన్ని నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తే స్థలాలు ఎక్కడైనా ఉండొచ్చు, మందిరాలు ఎక్కడైనా ఉండొచ్చు, సేవకులు ఎక్కడైనా ఉండొచ్చు. నిన్ను పైకి లేపిన సంఘం మాత్రం ఒకటే, అదే బేతేలు, ఈ మందిరము. యాకోబు బలిపీఠం కట్టాడు బయట స్థలంలో, కానీ దీవెన లేదే. నీవు కూడా ప్రార్థనకి వెళ్ళొచ్చు, బయట దీవెన లేదే. ఆలోచించండి. ఈరోజు ఒక తీర్మానం చేయి. నన్ను దర్శించిన బేతేలులో నేను ఉంటానయ్యా. నన్ను బలపరిచిన బేతేలులో నేను ఉంటానయ్యా. నన్ను బ్రతికించిన బేతేలులో నేను ఉంటానయ్యా. నాకు ఆహారం ఇస్తానని చెప్పిన బేతేలులో నేను ఉంటానయ్యా. ఓ రికబల శరల కబబ. ఈరోజు నా పిల్లల జీవితాన్ని ఆశీర్వదించిన ఆ బేతేలులో నేను ఉంటానయ్యా. ఈ బేతేలులో ఉన్నప్పుడే, ఈ స్థలంలో ఉన్నప్పుడే నాకు ధైర్యము నాయన. తెలుసో తెలియకో మర్చిపోయాను, క్షమించయ్యా. తెలుసో తెలియకో తీర్మానాన్ని మర్చిపోయానయ్యా, క్షమించయ్యా. తీర్మానాన్ని మర్చిపోయి కన్నీళ్ళ మధ్యలోనికి వెళ్ళిపోయానయ్యా. తీర్మానాన్ని మర్చిపోయి నా ఇంట్లో శాపాన్ని అనుభవిస్తున్నానయ్యా. చేసిన తీర్మానాన్ని మర్చిపోయి, స్థలాన్ని మర్చిపోయి, సంఘాన్ని మర్చిపోయి, సేవకుల్ని, కళలను, దర్శనాల్ని మర్చిపోయి నిర్లక్ష్యంగా జీవిస్తున్నాను. నా కుటుంబం, నా ఇంట్లో నా పిల్లలు విచ్చలవిడిగా శాపాన్ని అనుభవిస్తున్నారయ్యా. దరిద్రతను అనుభవిస్తున్నామయ్యా. పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని, పొందుకున్న ఆశీర్వాదానికి బదులు శాపాన్ని అనుభవిస్తున్నామయ్యా. ఒకప్పుడు అప్పు ఇచ్చే వాళ్ళగా ఉన్నావా, ఇప్పుడు అప్పులు చేసేటట్లుగా మారిపోయావయ్యా. క్షమించు నాయన, తిరిగి క్షమించయ్యా. నన్ను బలపరిచిన స్థలంలో నేను ఉండాలయ్యా. ఈ రాత్రి ప్రాణాన్ని కాపాడిన స్థలంలో నేను ఉంటానయ్యా. ఈ రాత్రి తిరిగి మరణం నన్ను పైకి లేపి ఆ కళలను, ఆ దర్శనాలను, ఆ ప్రవచనాలను, ఆ వాక్యాన్ని, ఆ సంఘాన్ని, ఆ దైవజనులను తిరిగి నేను పొందుకోవడానికి, స్థలంలో నిలబడడానికి సహాయం చేయను అని ప్రార్థన చేద్దాం. దేవుని ఆలయము, పరిశుద్ధాత్ముని నిలయము, కూడెదము వేడెదము, ప్రభునిలా పూజింతుము. కూడెదము వేడెదము, ప్రభునిలా పూజింతుము. దేవుని ఆలయము, అందరము కలసి శుద్ధాత్ముని నిలయము, కూడెదము వేడెదము, ప్రభునిలా పూజింతుము. కూడెదము వేడెదము, ప్రభునిలా పూజింతుము. సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమే మందిరము. సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమే మందిరము. అమర్చబడి ప్రభువునందు అభివృద్ధి పొందుచున్నది. అమర్చబడి ప్రభువునందు
వృద్ధి పొందుచున్నది దేవుని ఆలయము పరిశుద్ధాత్ముని నిలయము కూడెదము ప్రభునిల పూజింతుము కూడెదము వేడెదము ప్రభునిల పూజింతుము. ఈ రాత్రికాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందా. హల్లెలూయా హల్లెలూయా. ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనమును ఆధారము చేసుకొని అలనాడు యెహోవా దేవుడు యాకోబుతో మాట్లాడిన మాటలను దైవజనులు చెప్పగా మనం విన్నాము. నువ్వు లేచి బేతేలునకు వెళ్ళు, అక్కడ నువ్వు నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని ప్రభు మాట్లాడుతున్నారు. అంతకుముందు ఒంటరిగా రాతిని తలగడగా పెట్టుకొని ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు నాకు వస్త్రం ఇస్తే, నువ్వు ఆహారం ఇస్తే, నువ్వు నాకు తోడుగా ఉంటే నేను 10వ వంతునిస్తానయ్యా, ఇక్కడ నీ మందిరాన్ని కడతానని చేసుకున్న తీర్మానములన్నిటిని కూడా మరచిపోయినట్లుగా, మేలులను మరచిపోయినట్లుగా, సుక్కోతునకు షెకెమునకు వెళ్ళిపోయినట్లుగా మనము నేర్చుకున్నాం. అక్కడికి వెళ్ళుట ద్వారా తన బిడ్డలు హంతకులుగా మారిపోయారు. తన కుమార్తె జీవితములో ఒక మచ్చపడినట్లుగా మనం విన్నాము. తల్లిదండ్రులముగా మన బాధ్యత ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి అని మనలో మనం పరిశీలన చేసుకోవాలని దైవదాసుని ద్వారా మాట్లాడడం జరిగింది. మనము ఎక్కడ సహవాసం చేస్తున్నామో, ఎక్కడ నివసిస్తున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామని మనము గమనించాలి. అక్కడ నుండి నువ్వు లేచి వెళ్ళాలి. నీ పూర్వస్థితిని మర్చిపోకూడదు. నీ పూర్వ తీర్మానములను, సమర్పణను నువ్వు మరచిపోకుండా నీవు మందిరమునకు రావాలి. మందిరములో నాటబడాలి, మందిరములో స్థిరముగా ఉండాలి. నీ కోసం కన్నీరు కార్చినటువంటి, ధైర్యపరిచినటువంటి దైవదాసులను మరచిపోకుండా నమ్మకముగా ఉండాలని దేవుడు తన దాసుని ముఖాంతరములో నుండి మనతో మాట్లాడారు. బేతేలు అనగా దర్శించే స్థలము, దేవుడు మాట్లాడిన స్థలము, దర్శించిన స్థలము. ఆ స్థలమునకు తిరిగి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నీ మందిరము ఎక్కడ, నీ జీవితము ఎలా ఉంది, నీ మందిరము, హృదయం అనే మందిరము ఏ విధముగా ఉంది, అది కూడా మనము పరిశీలన చేసుకోవాలి. మనలను మనము దిద్దుకొనవలసిన వారముగా ఉన్నాం, సరి చేసుకోవలసిన వారముగా ఉన్నాము. ఎన్నో అద్భుతమైన విషయాలు, ఎన్నో లోతైనటువంటి విషయాలు తన దాసుని ముఖాంతరములో నుండి ప్రభు మనకి వినిపింప చేసినందుకై మరొక్కసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నాతో మాట్లాడినందుకై వందనాలయ్యా. మా ఇంటిలో కుటుంబ ప్రార్థన లేదు ప్రభువా. కుటుంబ ప్రార్థన గతములో చేసేవాళ్ళము నాయన, ఇప్పుడు బిజీగా ఉన్నందు చేత చేయలేకపోతున్నాను ప్రభువా. దానిని మరలా నేను తిరిగి కట్టుకోవడానికి సహాయము చేయండి నాయన. ప్రభువా బిడ్డల ముందు మాదిరికరమైన జీవితం నేను జీవిస్తాను ప్రభువా. సంఘములో ఉన్న బిడ్డలతో కూడా నేను మంచి వారితో సహవాసము చేస్తానయ్యా అని మనలను మనము తీర్మానము చేసుకోవాలి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన సంఘమునకు, ప్రతి ఒక్కొక్కరికి కావలసిన చక్కని వర్తమానాన్ని దేవుడు అందించినందుకై మరొక్కసారి స్తోత్రాలు చెల్లించుకుందా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. ఈ సమయంలో బ్రదర్ పద్మారావు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్యమైన పాదాలకి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. గత సంవత్సరం అంతా కాచి కాపాడి భద్రపరిచి ఈ నూతన సంవత్సరం ప్రభువా తండ్రి, ఈ 9వ దినాన ప్రభువా తండ్రి, నా బ్రతుకులో మా బ్రతుకులో ఇది ఇచ్చారు, మీకు వందనాలు. ఈ మనోహర పండుగలో ప్రభువా తండ్రి, ఈ మొదటి దినాన్న ప్రభువా తండ్రి, నీ దాసు నిలబెట్టుకొని నీ లేఖనాల్లోంచి ప్రభువా నాతో మాతో అందరితో ప్రభువా నువ్వు ముచ్చటించిన విధానం కొరకు స్తుతిస్తున్నాం. మేము తీర్మానం చేసుకున్న ప్రభువా తీర్మానాలు పడిపోకుండా పడిపోయిన స్థితి నుంచి లేవనైతే దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచిన దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు. అయా మొదటి స్థితిని ప్రభువా మీ జ్ఞాపకం చేసుకోవడానికి అయా కృపిచ్చే దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయా బేతేలులో ప్రభువా నువ్వు స్థిరముగా ఉండాలని ప్రభువా బలపరిచిన వారు స్థిరపరిచిన వారే ప్రభువా, దైవ సేవకుల మధ్యలో మందిరాల్లో ప్రభువా నివాసం చేయాలని ప్రభువా ఈ రాత్రి కాలం ప్రభువా నీ దాసుల్లోంచి ప్రభువా నాతో మాతో అందరితో నువ్వు ముచ్చటించిన ప్రతి మాట కొరకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా. మా ప్రభువా నీ కొరకు మేము ప్రకాశించేవారుగా ప్రభువా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి ప్రభువా. వాక్యం అందించిన మీ దాసుని ప్రభువా ఆ పరిచర్ని ప్రభా, ఆ ప్రాంతాన్ని మీరు దర్శించండి, ఆ కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నా. నడిపిస్తున్న మీ దాసులను బట్టి కూడా స్తుతిస్తున్నాం. వాళ్ళ తండ్రి వృద్ధాప్యులను ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి కూడా స్తుతిస్తున్నాం. వచ్చిన సంఘస్థులందరిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రి ప్రభువా నువ్వు దర్శించిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీరు లేవనెత్తుతున్న విషయాలను బట్టి కూడా స్తుతిస్తూ మీ కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నందుకు, అనేకులను సిద్ధపరిచి కురిపించినందుకు స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ యేసు ప్రశస్త నామడుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, వాక్యం అందించిన తన దాసునికి, కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి, సకల పరిశుద్ధులకు క్రీస్తు రాకడ పర్యంతము సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మన మధ్యకు వచ్చి అద్భుతమైన వర్తమానం అందించినటువంటి దైవజనులు స్టీఫెన్ పాల్ గారికి మన సంఘము తరపున, కుటుంబము తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను.